బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది. దీనికి ఇందూరు వేదిక అయింది. ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 రోజుల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల 2 రోజుల కార్యక్రమాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి నిజామాబాద్లో నిర్మించిన పైడి కన్వెన్షన్ను పొంగులేటి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అదే రోజు రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్ వెళ్లిన మంత్రి ఎమ్మెల్యే ఆదిత్యాన్ని స్వీకరించారు. అదే ఊరిలో ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డితో రాజకీయ పోరు చేస్తున్న వినయ్ రెడ్డి లేకుండానే డబుల్ బెడ్రూమ్ను పరిశీలించారు మంత్రి పొంగులేటి. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తారు. అర్బన్లో 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఆకాశానికి ఎత్తిన ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మరీ బ్రతిమిలాడి సభకులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి పొంగులేటికి చప్పట్లు కొట్టించారు. ఆ తర్వాత ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్లో మంత్రి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో ఉండగానే బీజేపీ 2 అవతారాన్ని లోకానికి చాటి చెప్పింది. లోపల తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ముఖ్య నేతలతో ఏసీలో కూల్గా సమావేశంలో ఉండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కొందరిని వెంట వేసుకొని కలెక్టరేట్లోనికి చొచ్చుకొచ్చారు. లక్షలాది మంది భూములను నిషేధిత జాబితాలో చేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీతో ఫ్రెండ్లీ మ్యాచ్ను తలపించారు. సినీ ఫక్కీలో పోలీసులు సైతం వారి పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు. మొత్తానికి డ్రామా కనుల విందుగా సాగిందనుకోండి. లోపల దోస్తీ బయట కుస్తీ అన్నట్టుగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ వ్యవహారం అంటూ ముక్కున వేలేసుకోవడం ఇందూరు వాసుల వంతు అయింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 3 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో హౌసింగ్ కార్పొరేషన్ 3 లక్షలు ఇస్తా అని చెప్పి సగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర సహకారం ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు చెప్పకుండా మొత్తం మధ్యన ఆగిపోయింది. అదొక పెద్ద స్కామ్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదోడికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తా అని ఇచ్చిన హామీ మొదటి సంవత్సరం కాకుండా కానీ 2వ సంవత్సరము ఆర్థిక ఇబ్బందుల వల్ల 2వ సంవత్సరము L1 స్థలం ఉన్న వాళ్లకు